అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 17th సెప్టెంబర్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒక్కసారి చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది. నికాయ్ 1/4% మేర లాభాలతో హాంకాంగ్, షాంఘై రెండు కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ జపాన్స్ నికీ ఆల్మోస్ట్ 45,000 మార్క్ని క్రాస్ చేసి ఫ్రెష్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంటే షాంఘై కొద్దిగా ఫ్లాట్గా ఉంది. పాజిటివ్ బయాస్ అయితే ఉంది మార్కెట్స్లో. రాత్రి ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ అండ్ S&P 500, డౌ జోన్స్ ఇవన్నీ కూడా కొద్దిగా నష్టాలతో కొద్దిగా బలహీనంగా ముగిసాయి. ఎందుకంటే మార్కెట్స్ అన్నీ కూడా మనకి US ఫెడ్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుంది అన్న నేపథ్యంలో కొద్దిగా ఫెడ్ డెసిషన్ మీద మార్కెట్స్ అవైట్ చేస్తున్నాయి. 25 బేసిస్ పాయింట్స్ కట్ ఏ మేరకు ఉండొచ్చు అన్న దాని మీద మోస్ట్లీ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంతకు భిన్నంగా ఏదైనా వస్తే మేబీ మార్కెట్స్ ఓవర్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికైతే అలాంటి సినారియో ఉంది మార్కెట్స్లో. ఎందుకంటే ఆయనకు ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ గారికి అనేక రూట్స్ నుంచి ఒత్తిడి తీవ్రతరం అవుతున్న తరుణంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోక తప్పని పరిస్థితి. అందువల్ల ఐటీ రిలేటెడ్ స్టాక్స్ మేబీ కొద్దిగా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నది కూడా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం. డౌ జోన్స్తో పోలిస్తే అందుకే నాస్డాక్ అంతగా నెగిటివ్గా కూడా రియాక్ట్ కాలేదు. బట్ అట్ ది సేమ్ టైం గోల్డ్ మాత్రం అనూహ్యంగా పెరుగుతుంది. $3,700 మార్క్ని క్రాస్ చేసి చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం కూడా ఫెడ్ ఫ్యూయల్డ్ ఫ్రెంజీ సెండ్స్ గోల్డ్ టు అన్చార్టెడ్ టెరిటరీ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటివరకు గతంలో ఎప్పుడు లేని విధంగా అన్చార్టెడ్ టెరిటరీలోకి వెళ్ళిన తర్వాత గోల్డ్ ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పి మనం ఊహించడం కూడా కష్టం అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ ఏదైనా సరే ఈ లెవెల్స్ దగ్గర గోల్డ్ సస్టైన్ అవ్వడం అనేది చాలా కష్టమైన ప్రక్రియగా ఉంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్, భారీ ఎత్తున కమిట్మెంట్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం మాత్రం ఇప్పుడు చాలా రిస్కీ అవుతుంది. సిల్వర్ కూడా దాదాపు $42 పైన ట్రేడ్ అవుతుంది. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. ఆయిల్ $68-69 దగ్గర ట్రేడ్ అవుతుంది. పెద్దగా దీని గురించి అంతగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ట్రంప్ డయల్స్ మోడీ స్పార్క్స్ హోప్ ఆఫ్ థా ఇన్ రిలేషన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 75వ జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయడానికి డొనాల్డ్ ట్రంప్ గారు ఫోన్ చేసి ఇద్దరి మధ్య చాలాసేపు చర్చలు నడిచాయి అన్నదిగా కూడా అటు వైట్ హౌస్ నుంచి ప్రకటన, అలాగే ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన అయితే వచ్చింది. ఇరు దేశాల అధ్యక్షులు మాట్లాడుకున్నారు. ఈ ట్రేడ్ టెన్షన్స్ని సాధ్యమైనంత త్వరగా కట్ డౌన్ చేసుకునేందుకు ఇండియా మోడీ గారు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు, అలాగే ట్రంప్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళ ట్వీట్లు కూడా చేసుకున్న ఈ తరుణంలో మేబీ ఒక రే ఆఫ్ హోప్, ఒక పాజిటివిటీ ఇరు దేశాల మధ్య కుదరవచ్చు అనేది కూడా ఒక సంకేతంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూడవచ్చు. అదొక అప్డేట్. మార్కెట్ దీన్ని కూడా ఒక పాజిటివ్గా తీసుకునే అంశంగా కూడా ఉంది. స్టాక్స్ పరంగా చూస్తేనేమో టీమ్ 11 ఎగ్జిట్ అయిపోయిన తరుణంలో ఇండియన్ టీమ్ జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్ ఉండబోతోంది. అదొక మేజర్ అప్డేట్. యాక్జోనోబెల్ ని కొనుగోలు చేసేందుకు JSW పెయింట్స్ తీసుకున్న దీన్ని CCI కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. డాక్టర్ రెడ్డీస్ లాంచ్డ్ నోవెల్ మాలిక్యూల్ టెగోప్రజన్ ఇన్ ఇండియా, విచ్ ఇస్ ఎ నావెల్ పేటెంటెడ్ మాలిక్యూల్ ఇండికేటెడ్ ఫర్ యాసిడ్ రిలేటెడ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజ్. అదొక అప్డేట్ పాజిటివ్ డాక్టర్ రెడ్డీస్కి. మహీంద్రా లైఫ్ స్పేసెస్ చెంబూరులో 2 హౌసింగ్ సొసైటీస్ని రీడెవలప్ చేయబోతోంది. దీంతో దాదాపు ₹1,700 కోట్ల డెవలప్మెంట్ పొటెన్షియల్ ఈ కంపెనీకి ఉంది అన్నది కూడా ఒక అప్డేట్. అలాగే బ్లూ డార్ట్కి GST కమిషనర్ నుంచి ₹365 కోట్ల మేర షోకాజ్ నోటీసులు వచ్చాయి. కోల్ ఇండియా హ్యాస్ బీన్ నేమ్డ్ ద ప్రిఫర్డ్ బిడ్డర్ ఫర్ ది ఒంటిల్లు చంద్రగిరి రేర్ అర్త్ ఎలిమెంట్ ఎక్స్ప్లోరేషన్ బ్లాక్. అలాగే రైల్టెల్ ₹106 కోట్ల మేర ఆర్డర్స్ గెలుచుకుంది బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నుంచి. వీటితో పాటు మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి యాక్టివిటీ గమనిద్దాం. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్గా ఉన్నారు. నిన్న దాదాపు ₹308 కోట్ల మేర వాళ్ళు కొనుగోలు చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా 15వ సెషన్లో కూడా నెట్ బయర్స్గా ఉన్నారు. దాదాపు ₹1,518 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం. స్టాక్స్ పరంగా కూడా కొన్ని గమనిస్తే ఇవాళ మనకి 3 ప్రధానమైన IPOs లిస్ట్ కాబోతున్నాయి. వీటిల్లో మేజర్ యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా విపరీతమైన ఇంట్రెస్ట్ని గార్నర్ చేసుకున్న ఇష్యూస్ అన్నీ కూడా. లైక్ వన్ ఈజ్ వితౌట్ ఎనీ డౌట్ అర్బన్ కంపెనీ, తర్వాత మనకి అర్బన్ కంపెనీ, దేవ్ యాక్సిలరేటర్ అండ్ శృంగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర. ఈ 3 ఇవాళ మార్కెట్స్లో లిస్ట్ కాబోతున్నాయి.
సో ఏ మేరకు ఎందుకంటే దాదాపు 60 నుంచి 120 రెట్ల ఓవర్ సబ్స్క్రిప్షన్ అందుకున్న ఈ తరుణంలో ఎంతవరకు లాభాలతో ఇవి లిస్ట్ అవుతాయనేది కూడా మనం గమనించాలి. ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. ఏషియన్ మార్కెట్స్ నుంచి కూడా ట్రెండ్ పాజిటివ్గా ఉన్న తరుణంలో ఎంత లాభాలతో ఇవి లిస్ట్ అవుతాయనేది కూడా చూడాలి. బట్ కాకపోతే ఎగ్గబడి ఇమీడియట్గా కొనాల్సిన అవసరం లేదేమో అని కనిపిస్తుంది. అర్బన్ కంపెనీ వన్స్ సెటిల్ డౌన్ అయిన తర్వాత అప్పుడు ప్రైస్ రియలైజేషన్ అయితే అప్పుడు కొనుగోలు చేయొచ్చు, కానీ విపరీతమైన వెళ్ళి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత మీ ట్రేడ్ డెసిషన్స్ మీ నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు. ఇంకా స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ ఆల్రెడీ కొన్ని స్టాక్స్ అయితే మనం మాట్లాడుకున్నాం. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా చూస్తే యాంబర్ ఎంటర్ప్రైజ్ 1200 కోట్ల రూపాయలతో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతుంది. 1200 కోట్ల రూపాయలకి. అవాంటల్ 10 కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చినట్టు గార్డెనరీ షిప్ బిల్డర్స్ నుంచి వెల్లడించింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ మీద గతంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ క్లోజర్ ఆర్డర్ ఇచ్చింది. అయితే వాళ్ళు ఇచ్చిన వివరణ పరిగణలోకి తీసుకొని రిజంప్షన్ ఆఫ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేందుకు మళ్ళీ అనుమతినిచ్చింది. సో ఇది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్కి ఒక పాజిటివ్ అంశం కూడా అవుతుంది. ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ హాంకాంగ్ చెందిన బీఓఈ వాట్రీ నోక్స్ అన్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది టు మ్యానుఫ్యాక్చర్ ఆటోమోటివ్ డిస్ప్లేస్ ఇన్ ఇండియా. క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ 128 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు శానిటైజేషన్ సర్వీసెస్ కోసం మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నుంచి వచ్చినట్టు క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సంస్థ వెల్లడించింది. క్వాలిటీ పవర్కి 12 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. స్టాట్కామ్ ప్రాజెక్ట్ సంబంధంలో భాగంగా. గ్లోబ్ సివిల్ అన్న కంపెనీ 13 కోట్ల రూపాయల మేర కన్స్ట్రక్షన్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. అండ్ రోటో పంప్స్ కూడా 7.25 కోట్ల రూపాయల మేర జీపీఎస్ రెన్యూబుల్స్ సంబంధించి ఆర్డర్స్ వచ్చాయని వివరించింది. రైల్టెల్ కార్ప్కి 57 కోట్ల రూపాయలు ఇంతకుముందే మాట్లాడుకున్నాం. బీహార్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయని చెప్పి అలా ఆర్డర్స్ రావడానికి ఏంటి అంటే సో కంపెనీ లైమ్ లైట్లో ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా యుఎస్ టు స్టెప్ అప్ ఎఫర్ట్స్ ఫర్ బీటీఎస్ ఎర్లీ కంక్లూజన్. అదొక అప్డేట్. దాదాపు ఇరు పార్టీలు ఇరు దేశాలు 7 గంటల పాటు సుదీర్ఘమైన ఒక పాజిటివ్ అవుట్కమ్ వచ్చే విధంగా చర్చలు జరిపారు అన్నట్టుగా కూడా ఒక అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఐస్ ties up with India to widen AI tech reach. Wait for Wi-Fi 6 gets longer over spectrum licensing issues. ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో అంశాలు. Fear at new లో ఆన్ దలాల్ స్ట్రీట్ ఈజ్ ద వర్స్ట్ ఆఫ్ డిక్లైన్స్ ఓవర్. దాదాపుగా మనకి మార్కెట్స్లో ఉన్న మొమెంటం పాజిటివ్గా ఉన్న ఈ తరుణంలో విక్స్ ఒకటి అలాగే ఫియర్ అనేది దాదాపుగా కనిష్ట స్థాయికి యాజ్ ఆఫ్ నో చేరుకుంటుంది వోల్టాలిటీ ఇండెక్స్. ఎందుకంటే మెల్లిమెల్లిగా ఆ ఫియర్ తగ్గిపోతుంది మార్కెట్స్లో. ఇది కూడా మార్కెట్స్కి ఒక పాజిటివ్ అంశం. రీటైల్ ఫ్లో స్టిల్ ఇంకా మార్కెట్స్లో అంత గొప్పగా రానప్పటికీ కూడా అటు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిధుల ప్రవాహం మార్కెట్స్లోకి కొనసాగుతుంది. కాబట్టి ఈ వర్స్ట్ ఓవర్ అయిపోయిందా అన్న ఒక ఫియర్, వర్స్ట్ ఓవర్ అయిపోయిందా అన్నట్టుగా కూడా ఒక పాజిటివ్ మొమెంటం అనేది మార్కెట్స్ని డ్రైవ్ చేస్తుంది. జిఎస్టీ ఎక్కడ చూసినా దీని గురించి చర్చ. 22వ తారీఖు తర్వాత అద్భుతం ఏదో జరగబోతోంది. ఇక జనాలంతా కూడా రోడ్ల మీదకి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుగోలు చేయడం ఒకటే పని, దానికి డబ్బులు కుప్పలు దాచుకుని ఉన్నారన్న ఒక ఫీల్ మార్కెట్స్లో ఉంది. బట్ ఇది ఎంతవరకు నిజంగా వాస్తవం అవుతుంది? ఇప్పుడు నాకు ఒక ఏసీ కొనాలని ఏం లేదు, కాకపోతే ఏసీ ఒక 2,000 తగ్గిందా 3,000 తగ్గిందంటే మేబీ అంతకుముందు ఒక డౌట్లో ఉన్నవాడిని మేబీ కొనుగోలు చేస్తే బాగుంటుందేమో ఒక థాట్ ప్రాసెస్ మారుతుంది. కానీ ఇమీడియట్గా తగ్గింది కదా అని నేను కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అలాగే ఉంటుంది కొద్ది రోజుల పాటు. జిఎస్టీ మళ్ళీ రివోక్ ఏం అవ్వదు. కొద్ది రోజుల పాటు ఇలాగే ఆ తగ్గింపు ధరలు కొనసాగుతాయి. కాబట్టి ఇమీడియట్గా ఇదే రోజు కొనాల్సిన అవసరం లేదు. 22వ తారీఖున అన్నీ కొనాల్సిన అవసరం కూడా ఏమీ లేదు మనకి. ఆ తర్వాత మేబీ ఇప్పుడు ఇలాంటి ఆఫర్స్ బిగ్ బిలియన్ డే కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ విపరీతంగా ఉదురుగొడుతున్నప్పటికీ కూడా ఇమీడియట్గా నాకు రిక్వైర్మెంట్ లేకపోయినా కొనాల్సిన అవసరం లేదు, ధరలు తగ్గాయి అన్న తరుణంలో. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అంటామా, రెగ్యులర్గా రోజువారీ తినే వస్తువులు మేబీ తగ్గితే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనే బదులు మేబీ 1 ప్యాకెట్ కొంటానేమో అంతే తప్ప కార్లు ధరలు తగ్గాయి కదా అని చెప్పి విపరీతంగా కార్లు కొనలేము. ఏసీలు ధరలు తగ్గాయి కదా అని ఏసీలు కొనలేము, 1కి 2 ఏసీలు. అండ్ స్మార్ట్ ఫోన్లు ధరలు తగ్గాయి కదా అని చెప్పి 1 కొనే బదులు 2 అయితే కొనలేము. సో ఇలా మరీ ఓవర్గా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా కొద్దిగా మన హార్సెస్ని కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. గ్రో ఫైల్స్ రివైజ్డ్ పేపర్స్ ఫర్ 6,000 to 7,000 crores IPO.
అలాగే 100x IPO సబ్స్క్రిప్షన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఎ విక్టరీ అన్నట్టుగా అర్బన్ కంపెనీ CEO చెప్తున్నారు. హెగ్జావేర్ రైజెస్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ లైక్లీ యూఎస్ రేట్ కట్ వీక్ రూపీ సాధారణంగా వీక్ అవుతున్నప్పుడు ఐటీ కంపెనీస్ ఫస్ట్ బెనిఫిట్ పొందేవి, ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి సర్వీసెస్ని మనం దిగుమతి మనకు వచ్చే డబ్బులు డాలర్స్లో వస్తాయి, డాలర్స్ని కన్వర్షన్ చేసుకున్నప్పుడు రూపీ వీక్గా ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి మనకి, అదొక మేజర్ ఆస్పెక్ట్. అండ్ అక్కడ వడ్డీ రేట్ల తగ్గింపు కనుక జరిగినట్టయితే మేబీ ఆర్డర్స్ మరింతగా పెరగొచ్చాక నాకు అంచనాల నేపథ్యంలో హెక్సావేర్ స్టాక్లో గత కొద్ది రోజు నుంచి యాక్టివిటీ అయితే గమనిస్తున్నాము. సో స్టిల్ కొద్దిగా వన్స్ ఒక మొమెంటం వచ్చిన తర్వాత, ఒక పాజిటివిటీ వచ్చిన తర్వాత హెక్సావేర్ని కొద్దిగా రాడార్లో అయితే పెట్టుకోవచ్చు. స్మాల్ క్యాప్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ స్టాక్స్ మూవ్ అప్ బట్ అనలిస్ట్ అర్జ్ కాషన్. సో ఎథనాల్ బ్లెండింగ్ ఒకటి, సేమ్ ఎడిబుల్ ఆయిల్స్కి ఉన్న డిమాండ్, ఈ రెండు తరుణంలో ఈ స్మాల్ క్యాప్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ స్టాక్స్లు విపరీతంగా అయితే పెరుగుతున్నాయి. సో సియాన్ అగ్రో ఇండస్ట్రీస్ అన్న స్టాక్ ఇప్పుడు $1322 ఉంది. 6 నెలల కాలంలోనే 270% పెరిగింది. ఏడాది కాలంలో 830% పెరిగింది. ఇంత పెరిగిన స్టాక్లో నిజంగా ఆలోచిద్దాం ఒకసారి, రెవెన్యూ 16 times పెరిగి ఆర్ఎల్స్ 24 times పెరిగితే ప్రాఫిట్ మనకి 8 times వస్తుందని అనుకున్నాం, అది కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. అలాంటి టైంలో స్టాకే 134% పెరిగితే రెవెన్యూ ఎంత పెరిగి ఉండాలి, నెట్ ప్రాఫిట్స్ ఎంత పెరిగి ఉండాలి, మార్జిన్స్ ఎంత పెరిగి ఉండాలి, అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్, అంటే రాబోయే 5 ఏళ్ల కాలానికి, రాబోయే 10 ఏళ్ల కాలానికి మనం ఇప్పుడే ప్రాఫిట్స్ తినేస్తూ ఉంటే అప్పటి వరకు స్టాక్ అదే స్థాయిలో నెక్స్ట్ 5 years పర్ఫామ్ చేసి అంతకంటే 10x 20x 30x రెవెన్యూని కానీ, ప్రాఫిట్స్ని కానీ, మార్జిన్స్ని కానీ సాధించినప్పుడు మాత్రమే మనకు ఇలాంటి స్టాక్స్ సస్టైన్ అవుతాయి ఈ ప్రైస్ దగ్గర. ఇలాంటప్పుడు మనం మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళి కొనుగోలు చేస్తే రిస్క్ ఎంత ఉంటుంది, రివార్డ్ ఎంత ఉంటుంది అన్న అంశాన్ని కూడా ఆలోచించాలి. బిఎన్ హోల్డింగ్స్ 130%, యాంబర్ ప్రోటీన్ 122% 1 yearలో, IEL మోడీ న్యాచురల్స్ అన్న స్టాక్స్ ఇంతగా పెరిగిన తరుణంలో ఫ్రెష్గా వెళ్ళి ఇలాంటి స్టాక్స్లో కొనుగోలు చేయడం అనేది చాలా 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 ఎక్స్ట్రీమ్ రిస్క్ అయితే అవుతుంది. కొద్దిగా వీటి విషయంలో కూడా ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోండి. ప్రీమియం టైర్స్ టు లీడ్ గ్రోత్, డొమెస్టిక్ టైర్ ఇండస్ట్రీ రెవెన్యూ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో 12 times to 13 lakh crores by 2047 అన్నట్టుగా కూడా ఒక రిపోర్ట్ అయితే చెప్తోంది. అలాగే గోల్డ్ $110,000 మార్క్ని క్రాస్ చేసిన తరుణంలో ఈసారి ఈ జ్యువెలరీ, ఈ ఫెస్టివ్ సీజన్కి జ్యువెలరీ డిమాండ్ అంతగా ఉండకపోవచ్చు అనేది కూడా జ్యువెలర్స్ భయపడుతున్న అంశం. జిందాల్ స్టీల్ థైసన్ గ్రూప్ని కొనుగోలు చేయడానికి, వాళ్ళ మెటల్స్ బిజినెస్ని కొనుగోలు చేయడానికి ఆఫర్ అయితే ఇచ్చారు. ముంబై పోలీస్ ఇండస్ఇండ్ బ్యాంక్ CEO, మాజీ CEO, డిప్యూటీ CEOని విచారించబోతున్నారు. నిధులని పక్కదో పట్టించిన తరుణంలో IEX CERC ఆర్డర్ని ఛాలెంజ్ చేసింది మార్కెట్ కప్లింగ్ విషయంలో. ఒకవేళ ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ వస్తే IEXకి బెనిఫిట్ అవుతుంది. బట్ ప్రస్తుతానికి స్టాక్ చాలా నీరసంగా ఉన్న సంగతి తెలుసు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా US టు స్టెప్ ఆన్ ద గ్యాస్ టు స్టీల్ ట్రేడ్ డీల్, గవర్నమెంట్ మే డబుల్ ఇండియా AI కార్పస్ టు 20,000 crores ఇన్ ద నెక్స్ట్ 5 years. అలాగే వాల్యుయేషన్ ఏ కీ హర్డిల్ ఫర్ ఆటో స్టాక్స్ ఇన్ ద షార్ట్ టర్మ్. అలా మారుతి సుజుకి ఒకటి ఉదాహరణ తీసుకుందాం. గత 9 రోజుల కాలంలో స్టాక్ 18% మేర పెరిగింది. 5 year యావరేజ్ PE 27 దగ్గర ఉంటే ఇప్పుడు 28.6 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐషర్ మోటార్స్ 28 PE దగ్గర ఉంటే ఇప్పుడు 34.8 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే రికార్డ్ వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో 5 year యావరేజ్ PE 21 ఉంటే ఇప్పుడు 25 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అందువల్ల విపరీతంగా మళ్ళీ కొనుగోలు చేసే ముందు అసలు ఇప్పుడు దొరకవేమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్న థాట్ ప్రాసెస్లోకి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా అన్ని డేటా పాయింట్స్ చెప్తున్నాయి. కొందాం, బట్ వెయిట్ చేద్దాం. పాజిటివిటీ వచ్చినప్పుడు అక్యుములేషన్ మెల్లగా అక్యుములేట్ చేద్దాం, కానీ ఇక జంపిన్ అయిపోయి ఒకేసారి డబ్బులు కుమ్మరించడం మాత్రం రిస్క్ ఎక్కువ అవుతుంది. కొనవచ్చు, కొంటే తప్పేం లేదు, కానీ రిస్క్ రివార్డ్ రేషియో అనేది మనం ప్రధానంగా మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అంశం. రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత. మనం ₹1 రిస్క్ తీసుకుంటున్నామంటే అట్లీస్ట్ ₹1.5, ₹2 రివార్డ్ వస్తున్నప్పుడు మాత్రమే ఆ ₹1 రిస్క్ తీసుకోవడానికి అవకాశం, ఎందుకంటే లేకుంటే ఆ ₹1 మొత్తం పోతుంది కాబట్టి. సో అట్లీస్ట్ 1 to 2 రిస్క్ రివార్డ్ రేషియో ఉందా, 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో ఉందా అన్నది బేరీజ్ వేసుకుని మన ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు కానీ తీసుకుందాం. సైంట్ పార్ట్నర్స్ అనోరా ఫర్ ఎండ్ టు ఎండ్ సెమీ కండక్టర్ సొల్యూషన్స్ గ్లోబల్, ఇంత స్టాక్ ఒక 4%. జాన్ కాకరెల్కి కూడా గత కొద్ది రోజు ఆర్డర్స్ వస్తున్న తరుణంలో స్టాక్లో ఒక 3% మేర జంప్ అయితే చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.